మనసుని ఎంత బాధ పెట్టినా మనుషులు కలవాలి అంటే కొన్ని సరిహద్దులు చెరిగిపోవాలి. అంతవరకు నేను దూరంగానే ఉండాలి. దయచేసి ఇంకోలా అనుకోకు. అక్క, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. దయచేసి అర్థం చేసుకో. అంటే ఏంట్రా అర్థం చేసుకునేది? అభిమానం పెదాల మీద కాదురా, గుండెల్లో ఉండాలి. మమకారం మాటల్లో కాదురా, చేతల్లో కనిపించాలి. నీ వల్ల రాధాకృష్ణకి ఆపరేషన్ జరిగిందని రాణి ఎంతగానో మురిసిపోయింది. అది నాకు తెలుసు. అమ్మా, తను రాలేను అంటుంటే దాని వెనకాల తన బాధ ఏంటో అర్థం చేసుకోవాలి. నువ్వు కూడా ఇలా మాట్లాడితే తను ఎంత బాధపడతాడో ఆలోచించకపోతే ఎలా? గుమ్మం దాకా వచ్చాడు. మనం బాగుండాలని కోరుకుంటున్నాడు. నా మంచి కోరుకునే నా తమ్ముడు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఇంటి దాకా వచ్చాడు కదా, ఇంట్లోకి రాలేకపోతున్నందుకు నువ్వు ఇంకా గొడవ పెట్టకు. అక్క, గోపికి మనమంటే చాలా అభిమానం ఉంది. కానీ ఆ ఇంట్లో 2 బ్రహ్మరాక్షసులు ఉన్నాయి కదా, వాళ్ళ గురించే ఆలోచిస్తున్నాడు. నా తమ్ముడి గురించి నాకు తెలీదా అంజీ? వాడికి మనం అంటే ఎంత ఇష్టం ఉందో వాడి కళ్ళు చెప్తున్నాయి. లోపలికి రాలేకపోతున్నందుకు వాడెంత బాధపడుతున్నాడో ఆ కళ్ళల్లో విషాదం కనబడుతోంది. అందుకే తమ్ముని బాధ పెట్టొద్దని అమ్మతో అలా మాట్లాడాను. వదినా, నీ మనవరాలి వర్ష ఎక్కడుందో తెలిసినట్టుంది. నాకు తెలిస్తే ఇంటికి తీసుకొచ్చేదాన్ని కదొదినా. దూరంగా ఎందుకుంచుతాను? తను రావాలి, ఈ ఇంట్లో ఉండాలని మేమెప్పుడూ కోరుకుంటున్నాము. అలాంటిది తను ఎక్కడుందో తెలిస్తే ఇక్కడికెందుకు తీసుకురాకుండా ఉంటాను? అదే వదినా, పూజారి గారు ఆ రోజు ఒక చైన్ ఇచ్చారు కదా, సమంత చైన్ ఇంట్లోనే ఉంది. మరి గుళ్ళో దొరికిన చైన్ వర్షాదే కదా. అందుకే వర్ష ఎక్కడుందో తెలిసిందేమో అని అడిగాను. నేను కూడా అలాగే అనుకుని గుడికి వెళ్ళాను దినా. కాని పూజారి గారు ఒకటే చెప్పారు, అది గుళ్ళో దొరికిందమ్మా, అదెవరిదో నాకు తెలీదు అని. నేను నిల్చున్న చోటే పడింది కాబట్టి అది మనదే అయ్యుంటుందని తెచ్చిచ్చాను అన్నారు. మేం వేసిన చైన్ మా దగ్గరకొచ్చింది కానీ వర్ష ఇంకా రాలేదు. అదేంటది? ఆ చైన్ ఇక్కడే దొరికింది అంటే తను ఇదే ఊళ్ళో ఉంటుందని అర్థం కదా, మనకు దగ్గరగా ఉందనే అర్థం కదా, మనతోనే ఉందని అర్థం కదా. వర్ష ఎక్కడున్నా బావుండాలని కోరుకుంటాను. తను తొందరగా మాకు దగ్గరవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఇంట్లో మళ్ళీ సంతోషాలు రావాలని కోరుకుంటున్నాను. అంతకు మించి ఇంకేమీ కోరుకోను. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో. నువ్వు చాలా తెలివైన దానివి వదినా. నేను ఎంత తెలివిగా ప్రశ్నలు వేసినా నీ మనవరాల్ని నువ్వు చూశావన్న నిజాన్ని మాత్రం నువ్వు బయట పెట్టడం లేదు. కానీ నిజం నాకు తెలిసిందని నువ్వు ఊహించలేకపోతున్నావు. ఈ నిజాన్ని నువ్వు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నావో తెలుసుకుంటాను. దానివల్ల నాకేం లాభం ఉంటుందో ఆలోచిస్తాను. మహి, నీ మాటల్లో ఏదో మర్మముంది. ఏ స్నేహితుడైనా తన స్నేహితుడు చనిపోవాలని కోరుకుంటాడా? అసలు ఎందుకు వంశీ ఇలా చేశావు? మనసు లేని చోట మనిషి బ్రతకలేడు బ్రో. సమంతని నేను ప్రేమిస్తున్నానని మీ అందరితో చెప్తుంది. కానీ తన మనసులో నిజంగా ప్రేమ లేదు. ప్రేమ చెప్పుకుంటే వచ్చేది కాదు, గుండెల్లోంచి రావాలి, మనసులోంచి పుట్టాలి. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం ప్రేమిస్తున్న వాళ్ళకి మన ప్రేమేంటో తెలిసిపోతుంది. వాళ్ళని చూసినప్పుడు మన కళ్ళు చెబుతాయి. వాళ్లతో మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో మాధుర్యం చెప్తుంది.
కానీ సమంత ప్రేమంతా నటన. అందుకే నేను భరించలేకపోతున్నాను. ఈ విషయం ఇక్కడితో వదిలే బ్రో. నువ్వు ఒక వ్యక్తిని మనసారా ప్రేమిస్తున్నానన్నావు కదా, తనకి నీ ప్రేమను కూడా చెప్పానన్నావు కదా, మరి తనేముందో ఇంకా చెప్పలేదు. తన నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదు బ్రో. నా ఇష్టాన్ని చెప్పాను అని చెప్పాను. ఆలోచించి సమాధానం చెప్పమన్నాను. ఇన్ని రోజులుగా తను ఏ సమాధానం చెప్పలేదు. బహుశా నేనంటే ఇష్టం లేదేమో. అందుకే మళ్ళీ నేనేం అడగలేదు. నువ్వే చెప్పావు కదా, ప్రేమ అనేది ఇద్దరి వైపు నుంచి ఉండాలని. అందుకే ఇంకా తనని నేనేం అడగలేకపోయాను. నీలాంటి వాడిని ఇష్టపడకపోవడానికి కారణాలేముంటాయి బ్రో. నువ్వు చాలా మంచివాడివి, అభిమానాన్ని పంచుతావు, నిస్వార్థంగా సేవ చేస్తావు. ఎవరికైనా కష్టం అంటే నువ్వు చెలించిపోతావు. ఏ వ్యక్తి అయినా తన జీవితంలోకి వచ్చే మనిషి ఇంతకన్నా గొప్పవాడు ఉంటాడు అని ఎవ్వరూ ఊహించరు. నీలాంటి వాణ్ణి అసలు ఎవ్వరూ వదులుకోరు. అందుకే ఒక పని చేయి కళ్యాణ్, నువ్వు తన్ని ఆలోచించుకుని చెప్పమని చెప్పావు. సమాధానం చెప్పడానికి ఎలాంటి సమయం పెట్టలేదు. ఈసారి నీ నిర్ణయాన్ని చెప్పు. ఇంత సమయంలోగా తను సమాధానం చెప్పాలి అని గడువు పెట్టు. నీ మీద తనకు అభిమానం ఉంటే నీ నిర్ణయం తనకిష్టమని చెప్తుంది. ఒకవేళ నువ్వు అనుకున్నట్టే తనకు అలాంటి ఉద్దేశం లేకపోతే నేనేమీ చేయలేనని చెప్తుంది. ఏదైనా సరే తన నిర్ణయం అయితే చెప్తుంది. అలా ప్రయత్నించి చూడు. ఎందుకంటే నువ్వంటే ఇష్టం లేకుండా నువ్విచ్చిన గిఫ్ట్ అయితే తీసుకోదు. నువ్వంటే ఇష్టం లేకుండా నీతో తన మనసు పంచుకోదు. తన నిర్ణయం చెప్పడానికి ఏదో అడ్డొస్తుంది. ఆ అడ్డు తొలగి తన మనసులో మాట నీతో చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఆలోచన బాగుంది. తనతో మాట్లాడి చూస్తాను. ఇంత మంచి సలహా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పట్టుకో అమ్మా. అమ్మా అమ్మా ఇక్కడమ్మా. అమ్మా సీత, నువ్వు ప్రియకి పూర్తిగా అమ్మలాగా మారిపోయావు. నీకు దూరంగా ప్రియ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతుంది. కానీ ఈ బంధం బలంగా ఉండాలంటే ఎప్పటికీ నువ్వు మాతోనే ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు ఈ ఇంటి ఇల్లాలివి కావాలి. ఇప్పటికీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాను, కానీ నీ నిర్ణయాన్ని నువ్వు చెప్పలేదు. ఇలా ఎంతకాలం వెయిట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని నేనే కనుక్కున్నాను.